దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 11వ రోజు. దయచేసి అందరూ దైవాలయానికి రండి. ప్రార్థన చేద్దాం. దయమైన కృపామైన రక్షకుడా మీకు స్తోత్రం. 11వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక మాకు అనుగ్రహించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను జీవించి ఆది అంతం మీరు ఉండి ఆరాధన మాకు దయచేయమని, రానున్న బిడ్డలు సకాలం చేయడం దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. మహేష్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం చదువుతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చదువుతున్నాం. ఇక్కడికి చదువు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 2 నుంచి 8 వచనములు చదువుతుంది. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గాలను తెలుసుకొని నిత్య కనుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము నా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంటధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేర్చుకుని ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలిను. తండ్రి పరిశుద్ధ వాక్యం దీవించు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మా సేవని ప్రార్థన చేయమ్మా. బాబు తీసుకెళ్ళండి రా. మహోన్నతుడా, మహాగణుడా, ఈ పరిశుద్ధ దయగల పాలనకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. దేవా, ఇట్టి భాగ్యమును మాకు అనుగ్రహించి తండ్రి, శిలువ శ్రమల ధ్యానంలో తండ్రి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు మీరిచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. దేవా, నిన్ను ఎల్లప్పుడూ స్తుతించులాగున తండ్రి
దేవా నిన్ను ఎల్లప్పుడూ గణపరచులాగిన సహాయమును అనుగ్రహించండి, మేలు చేయండి. దేవా మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. దేవా మీరు మా పట్ల చూపుచున్న మేలులకై స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. దేవా మీరు పొందిన దెబ్బల చేత తండ్రి మాకు స్వస్థత కలిగిన తండ్రి మేము విశ్వాసంతో నమ్ముచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి దాన్ని గ్రహించి నడుచుకునేలాగిన సహాయం అనుగ్రహించండి దేవా. దేవా ఈ దినదిన ప్రార్థనలు తండ్రి మా జీవితాలకు తండ్రి ఆత్మీయంగా ఎదిగే కృపను మాకు మా అందరికీ అనుగ్రహించండి, మేలు చేయండి దేవా. మీ కృప మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించండి దేవా. మీ దాసుడు వాక్యము చెప్పుచుండగా తండ్రి దేవా నూరంతర శక్తితో బలపరచండి, మేలు చేయండి దేవా. దేవా అస్వస్థతగా ఉన్నప్పటికీ తండ్రి దేవా మీరు స్వస్థపరచు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దైవ సేవకులకు తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, మేలు చేయండి దేవా. మీ కృపను తోడుగా ఉంచి నడిపించండి దేవా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మేలు చేయమని, ప్రతి విషయంలో కూడా మీ సహాయమును మాత్రమే కోరుకోవచ్చు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోడిక 11వ రోజు. వచ్చిన మీ అందరికి కూడా దైవ ఆశీర్వాదాలు. అనుదినము క్రమం తప్పకుండా వస్తున్న మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. చాలా మంది బిడ్డలు ఉపవాసాలు ఉంటున్నారు, మంచిది. అసలు ఉపవాసం దేనికుంటున్నారు, ఎందుకుంటున్నారు అనేది చదువుబడిన వాక్య భాగం మనకి వివరంగా తెలియపరుస్తూ ఉంది. చాలా మంది ఉపవాసం అంటున్నాం. ఎంత ఉపవాసం ఉన్నా మనస్సు కఠినం. ఎంత ఉపవాసం ఉన్నా మనస్సు దుర్మార్గం. ఆ ఉపవాసం బూడిదలో పోసినట్టే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో మనం అంటామట, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు. చూసారా, అయ్యా మేము ఉపవాసం ఉన్నాం కదా, మమ్మల్ని చూడవేంటి అంటామంట. మేము ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు. ఆకలితో ఉన్నాం కదా, అలసిపోయాము, మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అంటారట. పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో, నేటి కాలంలో కూడా మన ఉపవాసాలు ఎలా ఉన్నాయంటే దేవుడికి మెచ్చేయగలవు. ఉపవాస దినం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం కొంచెం విందాం. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు. విన్నారండి? ఒక పక్క వ్యాపారం కావాలి, ఒక పక్క ఉపవాసం కావాలి. వేస్ట్ అయిపోయింది. కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఎంత పని ఉన్నా కట్టేస్తారు. ఒకవేళ హోటల్ ఉన్నా కట్టేస్తారు. ఆ దినానికి 2000 రూపాయలు ఆదాయం వచ్చినా కట్టేస్తారు. అది చూస్తున్నాడు దేవుడు. నీకేమో అవ్వా కావాలి, పువ్వా కావాలి అనే రీతిగా తెలుస్తుంది. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేపిస్తారు. పనిచేసేవాడు చూసాయి అది అడగదు. ఇటీ రేపు లేటుకు వచ్చావు, ఇలాంటి పోకడబోతూ ఉంటారు కదండి. కూలికి వచ్చిన వాళ్ళ మీద వేసిపడుతూ ఉంటారు.
ఎప్పుడు వస్తావు, ఏ టైం వస్తావు, అన్నానికి ఎప్పుడు వెళ్ళావు, మళ్ళీ ఎప్పుడు వచ్చావు. ఈ దొరగారు అంటారు, దొరసాని గారు కూడా అంటారు. అది ప్రభువు వేరెత్తి చూపిస్తున్నాడు. మీరు కన్నప్పుడు చుట్టారు, పోట్లాడుకుంటారు, వివాదం చేస్తారు, అన్యాయంగా గుర్తులు ఆడుతూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటూ ఉంటారు. ఈ బట్ ఉపవాసం కూడా ఉంటున్నారు. దేవుడికి ఇష్టం లేదా ఉపవాసం? మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఏది ఉపవాసం ఉన్న బిడ్డలు ఎంతమంది ప్రార్థన చేయగలరు చర్చిలో? ఉపవాసం ఉన్నానంటున్నావు, కమాన్ ప్రేయర్ చేయి. ఎంతమంది ప్రార్థన చేయగలరు? ఉపవాసం అయితే ఉన్నావు, మరి చర్చిలో ప్రేయర్ ఎప్పుడైనా చేయండి అంటే వెంటనే నీకు ఆవేశం తన్నుకు రావద్దు. అలా 10 మంది 12 మంది అంతేనా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ప్రశ్న. మీరు మారకుండా చేసే ఉపవాసం నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫాస్టింగ్, ఇట్ ఈస్ ఎ బోగస్ ఫాస్టింగ్. బోగస్ ఫాస్టింగ్. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం వంటిదేనా? అలాగే 2 లైన్లు దాటినాక అట్టి ఉపవాసం ఒక ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీయటయు, బాధించబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఒకవేళ వీళ్ళు లైవ్లో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు చదివే లైన్ అర్థం అవుతుంది. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట. ఉపవాసం రోజు ఆహారం తినలేదు కదా, అంతే కెపాసిటీ ఆకలిని బిడ్డలకు పెట్టు. ఆకలి కొనిన వారికి నీ భోజనం పెట్టు. నీ రక్త సంబంధి వస్తే ముఖం తిప్పుకోబాక. రక్త సంబంధికులు జాగ్రత్తగా చూడగలుగుతున్నారా? నీ రక్త సంబంధులు ఏడలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వే ఒక మోనార్కులాగా ఉన్నావు. ఒకవేళ నీ సొంతగా నీ అమ్మ నాన్నని పుట్టినోళ్ళు వస్తే మాత్రం నేరుగా వంటగదిలో తీసుకెళ్తావు. మీ ఆయన వాళ్ళు వస్తే మాత్రం చెప్పులు ఇప్పించేవాడు కొంచెం బయట. అంతే కదా మనం చేస్తుంది. నీతో పాటు పుట్టిన అన్న తమ్ముడు అక్క చెల్లెలు వస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? నేరుగా వంటగదిలోకి వెళ్తారు. ఏంటి అక్క ఇలా ఫ్రై చేస్తున్నావు అంటాడు తమ్ముడు వచ్చి. ఏంటో మరి కూర వస్తున్నావు అంటాడు అన్న వచ్చి. బావ వస్తాడు, మరికి వస్తాడా, వాళ్ళ పిల్లలు వస్తారా? నువ్వు గీత గీసేసావు. औरत के बंधु सुनने से का साथ स्त्री యొక్క బంధువులు వంట దగ్గర, ఉస్తాద్ కా బంధువులు చెప్పులకే సాథ్. అయ్యగారి యొక్క బంధువులు చెప్పులతో ఉంటారు. బయట చెప్పులు పెట్టుకుని స్టాండ్ దగ్గర కూర్చొని ఉంటారు. ఇది మన ఉపవాసాలు, మన ప్రేమ. దిక్కుమాలిన పేదలను ఏంటో చేర్చుకోవటం. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుట. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం.
నీకు క్రమశిక్షణ లేకుండా చచ్చిందాక ప్రేయర్ చేయి. నో యూజ్, నో యూజ్. బిఫోర్ లాస్ట్ ఇయర్ పోయినేడు కాదు పైసా హర్ష వాస్కులర్ సెంటర్ విజయవాడలో 2 నెలలు ఉన్నాను. ఈరోజు నాకు కలిగిన ఇబ్బంది అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు పోగానే ఏమంటారంటే అడ్మిట్ అంటారు. 2-3 రోజులు మిమ్మల్ని పరిశీలన చేయాలా, స్టడీ చేయాలా. ఐసీయూ ఓమో ఈ బాధ నేను పెట్టుకుని ఈరోజు మైత్రి హాస్పిటల్కి వెళ్ళాను. రోజుకు 6 ఇంజక్షన్ చేయాలి. ఎవరైనా తీసుకోవాలి. నా మనవరాలు పోరు పెట్టింది, తాతయ్య నెగ్లెక్ట్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, abscess అవుతుంది, that may leads to major problem, rush at once to hospital. నిన్నంతా పోరాడుతూనే ఉంది డాక్టర్ మా. సరే అంటే నాకు చేతనైనంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు సేవ చేయాలి. నాకు ఇష్టం. ఐ విష్ ఇట్. అటువలే ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రుల పెంపకం కూడా బిడ్డల మీద ఆధారపడి ఉంది, క్రమశిక్షణ మీద. అసలు నీకే క్రమశిక్షణ లేదు, ఇంకే నీ బిడ్డల క్రమంలో పెట్టుకుంటావు. నోరు తెరిస్తే నీకు పరుషమైన మాటలు వస్తాయి కదా. అలాంటప్పుడు నీ ఉపవాసం ఎలా ఉంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటూ, ఆ రోజుల్లో డిగ్రీ అంటే చాలా వాల్యూ, ఇప్పట్లా కాదు. మేము చేసిన డిగ్రీ చాలా వాల్యూ, సబ్జెక్టులు వేరు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగానే మా అమ్మ, బాబీ అదిగో ఆంటీ నూర్చే, ఆంటీ కట్టెలు లేవంట, ఇచ్చేవాడు లేరు, అడిగికి వెళ్ళి ఒక కట్టెలు మోసుకొని రా అందమా. అలాగే ఆంటీ కట్టెలు అయిపోయిందంట. అవును బాబీ, అన్నం కూడా వండుకోలేదా? సరే అండి. సుమారు పెద్దగాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాము. ఆడికి తల మీద పెట్టుకొని మోసుకుంటుంటే వచ్చేవాడు. అమ్మ నేర్పింది, అమ్మ నేర్పింది. నేను పెట్టే 3, 4, 5, 6 చదువుతాడు. పని చెప్పు. ఏంటి ఏం నేర్పిస్తున్నావు? నీకు క్రమం లేదు, నీ ఉపవాసం రాంగ్, నీ పరిస్థితి రాంగ్, నీ మాటలు రాంగ్. నీకు లేదు చిన్న పెద్ద గురువు దైవం. దేవుడు అంటే నీకు లెక్కలేదు. కానీ నేను పనిచేసిన సంఘంలో చాలా మందికి ఇదే ఉన్నారు. మేడం వయసే కాదు, చాలా సర్వీస్ చేసిందని బిడ్డను కోల్పోయిన దుఃఖంతో వయసు భయపడిపోయినంత మరింతగా ఫీల్ అయిపోతా ఉన్నాడు, అచేతనంగా అయిపోయింది. పద్మ అని ఫోన్ చేస్తే సార్, అమ్మ అమ్మ చేయి కడుక్కొని చేస్తుంది.
అక్కడ చేయగడుకుంటుంది అంతే. అన్నం ప్లేట్ పడేసి చేయగడుకుంది. దేవుడి దగ్గరికి వచ్చేస్తామా ఆ చిన్నది నాకెంత సంతోషం ఇస్తుందండి. ఎందుకంటే ఆమె ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో, క్వాలిఫికేషన్స్ ఏంటో, చేసిన జాబ్ ఏంటో, హై స్కూల్ని పరిపాలించే కెపాసిటీ దేవుడు ఆ రోజు. ఇప్పుడేమో కొంతమంది ఆఫ్టర్ అనుకుంటున్నారు. బయటికి ఏమంటున్నారు? ఉపవాసం ఉంటున్నాం. యువర్ ఫాస్టింగ్ ఈజ్ టోటల్లీ రాంగ్. దేవుని సన్నిధిలో పనికి మారిన జీవితాన్ని కలిగి ఉన్నాం. అలాగే నీ ఆహారం ఆకలి కొన్ని వారికి పెట్టు, రక్త సంబంధికి ముఖం తిప్పించుకోబాక, వస్త్రహీనుడు కనపడితే వస్త్రం ఇవ్వు. అంతే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ రాత్రి కాదు వస్తా ఆలోచించమన్నాను. ఉపవాసం గురించి చెప్పాలి, ఫాస్టింగ్ గురించి, ఉపవాసం గురించి చెప్పాలి. అలాగూ నీవు చేసినడుగా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, ఇంకా స్వస్థత నీకు శుభ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమును కావలి ఉండును. వండర్ఫుల్ వండర్ఫుల్. కాబట్టి దేవుడు నీకు కావలి ఉండాలి అని నీ వరకు ఉన్నట్లయితే నీ ఉపవాసం అలా ఉండాలి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. నాకు ఒంటరిగా ఉంది. 7:30కి నాకు రాదే 11 దాకా. సరే సరే, ఓకే ఓకే. కాబట్టి ఇదే మాట న్యూ టెస్టిమెంట్లో కూడా చూద్దాం. కొత్త నిబంధన మత్తయి సువార్త 6వ అధ్యాయం కొన్నిసార్లు నిద్రపోయడం చూస్తే నాకు చాలా సంతోషం. ఎందుకో తెలుసా? జ్వాల పడినట్టుంటుందేమోలే నేను మాట్లాడేదని, అందుకు సంతోషం. సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ కార్యము చేయకుండా జాగ్రత్త పడండి, లేని యెడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. సరే, చాలా విషయాల్లో మనం మనుషులు కనపడాలని అనుకుంటూ ఉంటాం, మనుషులు కనపడేటట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. అది మనకున్నటువంటి చెడ్డ లక్షణం. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, నేను చూస్తున్నాడు. నీ నటన చూస్తాడు, నీ యాక్షన్ చూస్తాడు, నీ క్రమశిక్షణ చూస్తాడు. ఇంతకీ నీకు పరలోక రాజ్యం అక్కర్లేకపోతే నీ ఇష్టం. మరణము తర్వాత నరకం ఉందని నమ్మితే నీకు భయం వస్తుంది. మరణం తర్వాత నరకం లేదు, ఏమీ లేదు అంటే నీకు భయం. నేనుండు చోట మీరుండు రాగురు మరలా వచ్చి నేను ఎవరున్నారమ్మ మాట అంటే ఆయన ఉండే ఒక చోటు ప్రత్యేకమైనది. నేనుండు చోట మీరుండు లాగను నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సాక్షాత్తు యేసయ్య నోటి నుండి వచ్చిన మాట. కనుక ప్రియమైన బిడ్డలారా, 2వ వచనం, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవలనని వేషధారు సమాజ మందిరంలోని వీధుల్లోనూ చేయులాగను నీ ముందర బోర బోధించవద్దు. నేను కనుక కానుకేస్తున్నానని బోర బోధబాక.
మనుషులు ఘనత చెందాలి, అందరు చూసేటట్లుగా నేను కానుక ఇవ్వాలి. వేషధారులాగా ఉండద్దు. అసలు ఎవరి వారి గురించి ఏం చెప్పలేదు రండి బైబిల్. ₹1 కూడా ఇవ్వని నిన్ను తెలుగులో పిల్లికి కూడా భిక్షం పెట్టమంటారు. నీకు లేదు, వాక్యం లేదు. బైబిల్లో అక్షరాభ్యాసమే లేదు. నువ్వు ధర్మం చేసేది ఎప్పుడు, కానుకేసేది ఎప్పుడు? అసలు నీకు కానుకంటే తెలుసా? నా కడుపే నా కైలాసం అనే స్థితిలో కానుకలు ఇవ్వలేకపోతుంది కదండి. ఇదిగో అత్యంత సుందరంగా షెడ్ వేయించారు. మీకు తెలుసు లేదు, కమిటీ వారు ₹1 కోసం ఇబ్బంది పడుతున్నారు. ₹1 కోసం, చివరి ₹1 వరకు కూడా. అందుకే కదా చూడండి చర్చి ఎంత అందంగా తీర్చిదిద్దబడుతూ ఉంటుంది, ఎంత అందంగా. సంఘంలో కానుకలు కూడా ఇవ్వలేకపోతున్నారు. పేదరికం వచ్చేసిందో లేక ఇవ్వడానికి మనసు అవ్వట్లేదు, వారు ఎందుకు ఇస్తాం. పనికి కూలీలు అడుగుతారు, ఎలా తప్పిస్తున్నారు వాళ్ళు. నిన్న 3 బిడ్డలు కానుగిస్తే ఇంటికి పిలిచి చక్కగా అదే ఘనతగా ఉండాలి. ₹1,00,000తో కట్టిన దేవాలయం 10,100 కొరకు ఎదురు చూస్తుంది. పని ఉడికినే వస్తుందా పని? 1-2 సార్లు మేము హెచ్చరించినాము. ఆ పని నిమిత్తం మనసు పెట్టండి. మర్చిపోయారో లేకపోతే ఇబ్బందిగా ఉందో వదిలేసేయండి. అది ఎవరికండి? ఎవరైనా ఓనర్ ఉన్నాడు దానికి. వీఆర్ ది ఓనర్స్. నువ్వే నీ చర్చికి ఓనర్వి. అది ఇది పలాని వార్తం ఎక్కడ లేదే. టోటల్గా దేవుడి. నువ్వు గర్వించదగితే నీ దేవాలయం. ఇట్ ఈజ్ మై చర్చ్. చర్చ్ గురించి నీకు ఆలోచన ఉంది. ప్రియమైన బిడ్డలారా, నీతో నీ కుటుంబంతో పాటు నీ దేవుని కూడా జ్ఞాపకం పెట్టుకోవటం అత్యంత శ్రేయస్సు. సరే, సమాజ మందిరపు వీధుల్లో బోర వదిలించుకుంటారట. 3వ వచనం, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అట్లయితే రహస్యమందు చూచిన తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 5వ వచనంలోది. సరే, 7వ వచనంలోకి వెళ్ళిపోతాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినబడిన వారు తలస్తున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. లాస్ట్లీ 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ముఖాలు వికారంగా చేసుకుని ఉండొద్దని దీనంట. ముఖం కడుక్కోవాలా. ఉపవాసం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలా. మనుషులకు తెలియకూడదు. ఉపవాసం ఉన్నానని అందరికీ తెలిసేటట్లుగా ఉండవద్దంటున్నారు. తాము ఉపవాసము చేయొచ్చున్నట్లు మనుషులకు కనపడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చాలామంది యాక్టర్స్ తెలుసు నాకు, ఎందుకంటే చిన్న వయసు ఏం కాదు నాకు. ఏంటే ఇంటికి వస్తాడు, మంచాల పడి ఉన్నావు, పని చేసి వస్తాడు ఎవరిని ఎండలో. ఉపవాసం ఒక పాటలు ఉన్నది అనేది వచ్చి చక్కగా పాపం రయ్యని అంటాడు ఆ అర్పకుడు. ఈ నెక్కి చెప్పిన మాటకి
ఈ నటి ఇప్పటికే వేరుశనక్కాయలు బఠానీలు గుడ్డిలో అని వీసేసారు. అన్నమంతా కింద పాప పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సీసకాయ కావాలి, సీసకాయ తాగినాక 3 గుర్రాలు సత్తు వచ్చినట్టు ఫీల్ అయిపోతుంది. దీని పేరే ముఖాన్ని వికారంగా చేసుకోండి. దేవుడికి అది ఇష్టం లేదు, దేవుడికి అది ఇష్టం లేదు, చాలా అసహ్యం. కాబట్టి ప్రియమైన దేవుడు, మీరు ఉపవాసం చేయడం 16 వచనం, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. కదండి, దేవుడికి ట్రూ క్రిస్టియన్స్ కావాలి, నిజమైన ప్రేయర్ఫుల్ బిడ్డలు కావాలి, యాక్టర్స్ కాదు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండేటువంటి వారైతే దేవుడికి అసహ్యం. అదంతా దేవుని సన్నిధి కాదు, సైతాను బ్యాచ్. లోపలేమో క్రూరమైన తోడేలు ఉంది, పైకేమో సాధువైన గొర్రె పిల్లవనే కనిపిస్తారు. అలాగే ప్రార్థన, దేనికి ప్రార్థిస్తున్నావు, ఎందుకు ప్రార్థనకు వెళుతున్నావు తెలియని దశలో ఉన్నాం. చాలా మంది మన బ్రతుకులు గొప్ప దైవ సేవకుడు యేసన్న గారు ఒకసారి చెప్పగా నేను విన్నాను. యేసన్న ప్రేయర్స్లో కొబ్బరి సీసాలు ఉంటారు, బాటిల్స్ బయట. చాలా మంది వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. ఒక ఆవిడ వచ్చిందంట, అయ్యా ప్రార్థన చేయ్యా చేసి అయిపోయి నీకా సీసాలు కనుకుంటే చేసాకని ఎక్కువ మాట్లాడి చాలా మంది జనం ఉన్నారు కాబట్టి టైం వేస్ట్ సరే సీసా పట్టుకొని 2 మాటలనే ఇచ్చారంట. అది పక్కన ఉన్నాయి. ఈ కోపం వచ్చి నోట్లు వేసి ముక్కుల ముందు నాకు చుక్కలేదా అన్నాడు. అయ్యో కాదయ్యా, రోజు నేను 2 చుక్కలు వేసుకుంటాను అని ఆ సీసాని ఇంటికి తీసుకెళ్ళి గోడ కొట్టు మేకు కొట్టి సీసాకి తాడు కట్టి మేకు తగిలించి పొద్దున్నే లెగగానే సీసా దగ్గరికి వెళ్ళి రసం పెట్టుకొని ఆ అడుగున దినచర్య సీసా. రాత్రిపూట పిల్లలు ఎవరైనా పడుకుంటే సీసా కాలు ఉంది పక్కకు ఒకవేళ అడిగిపోయి సీసా సీసా అడిగి మన భక్తి సీసాగా దేవుడు నిజమే కదా. కొబ్బరిలో ఏమి లేదు, విశ్వాసంలో ఉంది. అది ఇది యేసు రక్తం అని నువ్వు నమ్మి తీసుకుంటే ఉంది, దానికి ప్రతిఫలం. సంస్కారం రోజు రొట్టె ద్రాక్షరసం అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. చిన్న కప్పు ద్రాక్షరసాన్ని మన బ్యాప్టిజం పొందిన బిడ్డలు గమనిస్తారు, ఇలా పెట్టుకుంటారు, పక్కన పెట్టరు, ఇలా పెట్టుకొని ప్రేర్ చేసుకొని నేను లాస్ట్ ప్రేర్ చేసినా అప్పుడు స్వీకరిస్తాను. ఎంత చిన్న కప్పు, ఇది యేసు రక్తము అని తీసుకుంటున్నారు. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఆ కొబ్బరి నూనె యేసై నిన్ను దీవించి ఇచ్చిందంటే అప్పుడు దానికి వాల్యూ ఉంది. లేదు అదొక విగ్రహంగా భావించి సీసాకు దండం పెట్టుకుంటుంటే నీ ప్రార్థన గాలిలో తేలిపోయింది. మన అనుదిన జీవితంలో మన ప్రార్థనలు దేని యుడలో ఉన్నాయి. అసలు మన దగ్గర రోగులు లేవు, ఏమీ లేదు, ఇంట్లో భోజనం కూడా లేదు. మోకరించి 10 నిమిషాలు ప్రేయర్ చేసుకో. ఏలియా ఆహారం కాకుల ద్వారా వచ్చినట్లుగా
నీ ఇంటికి ఎవరో బంధువుడు అరటిపళ్ళు తీసుకొని వస్తాడు. వాస్తవాలు. నీ ఇంటికి ఎవరో బంధువులు చూడాలని వచ్చానమ్మా అంటారు. స్వీట్ ప్యాకెట్ ఏదో. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓ ఇది దేవుని నిర్ణయం అని. దేవుని నిర్ణయాన్ని గమనిస్తూ ఉండాలి, కన్నులారా చూడాలి. అది దైవ. అలాగే దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఇంట బయట కూడా. ఇంట్లో నీ ప్రవర్తన, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన. దేవుని సన్నిధిలో ఒక విధంగా ఉండి ఇంటికి వెళ్ళడానికి ఒక విధంగా ఉంటే ఎన్నాళ్ళు ఉండినా నీకు మోక్షరాజ్యం, పరలోక రాజ్యం రాదు. అంతచేత మన అనుదిన జీవితంలో మనం ఏమై ఉన్నాం? నా భక్తి ఎంతవరకు? నా మనసు నిండా క్రోధం ఉందే, అగౌరవమైన మాటలు ఉన్నాయే, ఈసడింపు మాటలు ఉన్నాయే. నేను దేవునికి ఇష్టమైన ఒకసారి తించి ప్రియమైన బిడ్డలారా, అందుచేతనే నీ ఉపవాసాలు నాకేలా యెషయాలో చదివమ్మా. వాట్ ఆర్ యువర్ ఫాస్టింగ్? వాట్ ఇఫ్ యువర్ ఫాస్టింగ్? ప్రియమైన దేవుని సంగమా, మత్తయి 6:16 చాలా క్లియర్గా ఉంది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖ మొక్కలై ఉండకుడి. తాము ఉపవాసం చేయించినట్లు మనుషులకు కనబడవల్లని తమ ముఖములను వికారం చేసుకుంటాడు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యములని తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో. ముఖం కూడా వికారంగా వద్దంటున్నాడు దేవుడు. ముఖం కడుక్కో, ప్రేర్ చేయి. చూసారా? అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు యూ విల్ బి రివార్డెడ్ బై ది ఆల్మైటీ బికాజ్ యు ఆర్ సీన్ ఇన్ ది సీక్రెసీ ఆఫ్ గాడ్. దేవుడు తన రహస్యమందు నేను చూస్తున్నాడు. రహస్యమందున్న దేవుడు ప్రతి అంశాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, అసలు నీకు దేవుడు అంత అన్నమిస్తే ఎంతగా పెచ్చుమీరిపోతున్నావో, ఏ మెప్పైనా యోగ్యత అయినా ఉందంటే అది ఎవరిచ్చినట్టమ్మా? అప్ టు లార్డ్ జీసస్, దేవుడు ఇచ్చినట్టు. పౌలు మహాశయుడు ఒకసారి రాశారు, టైం అయిపోయింది చెప్పలేను. మీరు మీకు తెలియనిగా ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాం. ఏంటి పౌలా, మీకు మాకు తేడా ఏంటని అడిగితే పౌలు మహాశయుని జవాబు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. యు ఆర్ వర్షిపింగ్ దోస్ యు డు నాట్ నో. మీకు ఏదైతే తెలియదో దాన్ని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. అవునండి, నీ ఆరాధన నీకు తెలిసింది ఆరాధిస్తున్నావా? దేవుడు నీకు చెప్పింది ఆరాధిస్తున్నావా? ఈ 11వ రోజు రాత్రి చిన్న హెచ్చరిక కలిగి ఉన్నట్లు దేవుడు నిండార్లుగా దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేద్దాం. ఆమె సహోదరి తెనాలి చిట్టమ్మ గారి కొరకు ప్రేయర్ చేయండి. సహోదరుడు చొప్పర పెన్ను కొరకు ప్రార్థన చేయండి. అట్ ది సేమ్ టైం నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరు ప్రేయర్ చేయండి 2 నిమిషాలు.
సహోదరి సీనియర్ సంఘం తెనాలి చిట్టమ్మ గారు ఇంటికి వచ్చారు. ఆక్సిజన్తోనే ఉన్నారు, ప్రాణవాయువు ఆక్సిజన్ సిలిండర్తోనే ఉన్నారు. ప్రార్థన చేయమని సంఘాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో దైవాలయానికి 500 రూపాయల కానుక కూడా పంపించారు. దైవ సన్నిధికి దేవుడికి దేవుడు వారి జీవితులుగా కృపమేడ దయమేడ చొప్పున పెన్నును కాపాడుతుంది, కాళ్ళను స్వస్థపడుతుంది. మడితో చక్కగా ప్రేయర్కి వస్తే పెన్ను తల్లిగారు చిట్టమ్మ గారు మా ప్రియమైన సహోదరి తెనాలి చిట్టమ్మ గారు ప్రార్థనే తన జీవితం అంతా అడుగడుగునా ప్రార్థనతోనే జీవించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వారిని స్వస్థపరిచింది. అలాగే కమిటీ సభ్యుడిగా ఉండి చర్చికి సేవలు అందించాలని తాపత్రయపడే పెదపూడి మసవేను దీవించిన స్వస్థత త్వరగా అనుగ్రహించండి. ఆలయ పనిని చేస్తున్నటువంటి బిడ్డను దీవించండి. ప్రతి సంవత్సరము ఆలయాన్ని కొత్త రూపురేఖలు సంతరించుకునేటట్లుగా మీ దయ చూపించారు. దాని కొరకు ప్రార్థించే బిడ్డను దీవించండి, అని చేయిస్తున్న బిడ్డను దీవించండి, అది వారిని దీవించండి. మా ఉపవాసాలు ఎలాంటివో దేవుడు ప్రశ్నలు వేశాడు మాకు. ఉపవాస నిర్మల గుర్తుకుంటున్నారా? గొడవపడుతున్నారా? తగాదాడుతున్నారా? పనివారి చేత వెట్టి చాకిరి చేపిస్తున్నారా? మనుషులు కనబడాలని వేషధారులుగా ఉంటున్నారా? ఉపవాసాన్ని ప్రకటిస్తున్నారా? యేసు స్వామి చెప్తున్నటువంటి దివ్యమైన సందేశాన్ని రాత్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ దీనదాసుడనై నీ సన్నిధులు అడుగుతుండగా మీ కృపాబాహుల్యాన్ని, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని బిడ్డని ప్రసాదించి రహస్యమందు చూస్తున్న తండ్రి ప్రతిఫలమిచ్చినట్లుగా మా ఉపవాస ప్రార్థనలను, మా శ్రవణ ధ్యాన కొడికి ప్రార్థనలను దీవించింది. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడును పరమ తండ్రి యేసు ప్రభు యొక్క కృపా దీవెన కూడి ఉన్న మనకును, ఆయన దయ కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డకును సిలువలో ఆయన చిందించిన రక్త ప్రోక్షణ ద్వారా సంపూర్ణ చేయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్.